వెల్కమ్ బ్యాక్. భద్రాచలంలో భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరో 4 ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందం, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 3 ప్రొక్లైన్లలో జేసీబీలతో పనులు వేగవంతం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. పట్టణంలో కుప్పకూలినటువంటి భవనం దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు, దాదాపుగా 2వ రోజు సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. ఒకవైపు జేసీబీలు, అదేవిధంగా పొక్కలైన్ల సహకారంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటి వరకు పూర్తవుతుంది, అసలు మృతులు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఆర్డీఓ ఉన్నారు. సార్, జనరల్ గా ఇక్కడ ఈ ఆపరేషన్ రెస్క్యూ ఎప్పటి వరకు పూర్తవుతుంది, అసలు ఎంతమంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు? ఇక్కడ దాదాపు 50-60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మనకి ఎన్డీఆర్ఎఫ్ నుంచి 2 బృందాలు రావడం జరిగింది. సఫిషియెంట్ మెషినరీ కూడా ఉంది. ఇక్కడ మనకి లోకల్ ఇక్కడ కుటుంబ యజమాని ఇచ్చినటువంటి సమాచారం మేరకు దీని కింద 2 ఉన్నారని తెలిసింది. దాంట్లో ఒకరిని నిన్న మనం రెస్క్యూ చేసి కాపాడటం జరిగింది. ప్రమాదవశాత్తు అది వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవటం జరిగింది. ఇంకొకరి కోసం కూడా ఇప్పుడు మనం సెర్చ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా కింద మరో 4 ఉన్నారని కూడా చెప్తున్నారు. మీకున్న సమాచారం ఇక్కడ 4 ఉన్నారని చెప్తున్నారు. మాకు ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రిపోర్ట్ చేయలేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన దాని ప్రకారం కూడా 2 ఉన్నట్టే మాకు తెలుస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే శ్రీపతి అతన్ని అరెస్ట్ చేశారా, వానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అది పోలీస్ కస్టడీలో ఉన్నారు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అక్రమ నిర్మాణాన్ని చేపట్టినటువంటి శ్రీపతి శ్రీనివాసరావు మాత్రం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ సహాయక చర్యలకు సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బందితో పాటు సింగరేణి రెస్క్యూ టీం మొత్తం 3 బృందాలు సమన్వయం చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున ఈ 2వ రోజు కూడా ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారు, వారి ప్రాణాలతో ఉన్నారా లేరా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి ఘటన మరొక ముందుగే భద్రాచలం పట్టణం లాంటి చోట ఈ ఒకవైపు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే భద్రాచలంలో ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఒక ట్రస్ట్ పేరుతో కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఆ ట్రస్ట్ పేరుతో ఇక్కడే పాత భవనానికి సంబంధించినటువంటి భవనంలో పూర్తిగా మొత్తం రెనోవేషన్ చేసుకుంటూ కూడా రెనోవేషన్ పేరుతో ఈ పిల్లర్లకు మొత్తం కూడా నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మాణం చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా 10 గంటల పాటు రెస్క్యూ చేసి ఆపరేషన్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో. మరి కింద ఉన్నటువంటి వారు ఎవరు, అక్కడ సంబంధించినటువంటి పిల్లర్ల కింద ఎవరైతే ఉన్నారో వారు ఉన్నారా లేక చనిపోయారన్నది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి భవనాలకు సంబంధించి అంటే మొత్తం పిల్లర్లను తొలగించేందుకు 5 అంతస్తుల భవనానికి సంబంధించిన స్లాబు, అదేవిధంగా పిల్లర్లను కూడా పెద్ద ఎత్తున కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మిషనరీ మొత్తం అందుబాటులో ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 10 గంటల పాటు కూడా శ్రమించి మొత్తం అతను కామేశ్వరరావు అనేటువంటి కార్మికుని బయటికి తీసినప్పుడు కూడా ఫలితం లేకుండా పోయింది. ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలేరు. ఇప్పుడున్నటువంటి వారిలో కూడా దీంట్లో ఉన్నటువంటి వారు మరో 4 ఉన్నారని కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికే ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని ప్రతిక్షణం అప్డేట్ చేస్తూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా కలెక్టరు అదేవిధంగా ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తుండటంతో పాటు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి అటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఫైర్ రెస్క్యూ టీం సంబంధించి రెస్క్యూ టీం సంబంధించిన వారందరూ కూడా మానిటరింగ్ చేస్తూ కూడా క్షణక్షణం అప్డేట్ చేస్తూ కూడా ఇక్కడ జరగాల్సినటువంటి భారీ నష్టం లేకుండా చూడాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా భద్రాచలంలో మరికొద్ది గంటల్లో పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.